ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నటువంటి ఈ యొక్క కుబేర మంత్రము మంత్రశాస్త్రంలో చెప్పబడి ఉన్నది. చాలా శక్తివంతమైనటువంటి చక్కటి మంత్రము. ఈ యొక్క మంత్ర జపాన్ని ప్రతిరోజు ఎవరైతే ఒక 108 సార్లు చొప్పున చేస్తూ ఉంటారో అటువంటి సాధకుడికి ధనధాన్య సమృద్ధి కలుగుతాయి. అలాగే సుఖభోగాలన్నీ కూడా, సమస్త సుఖభోగాలన్నీ కూడా అనుభవిస్తాడు. అయితే భక్తితో, శ్రద్ధతో, నమ్మకంతో ప్రతిరోజు కూడా 108 సార్లు చొప్పున ఈ యొక్క మంత్ర జపం అనేటువంటిది చెయ్యాలి. ఫలానా ఇన్ని రోజుల పాటు చెయ్యాలి అని నియమము ఏమీ కూడా చెప్పబడలేదు. కావున మొదటి రోజు మీరు మొదలు పెట్టేటప్పుడు ఏ రోజైనా మొదలు పెట్టచ్చు, ఏ జపమాలైనా సరే వాడవచ్చు, ఏ ఆసనం మీదనైనా కూడా కూర్చొనవచ్చు. అయితే మొదటి రోజు మీరు మొదలు పెట్టేటప్పుడు ఫలానా ఇన్ని రోజులలో నేను ఇంత సంఖ్య, ఒక 10,000 లేకపోతే ఇంకా కూడా మీ యొక్క శక్తి అనుసారం పూర్తి చేస్తాను అని చెప్పి సంకల్పించుకోవచ్చు. లేకపోతే రోజుకి ఇంత చొప్పున ఇన్ని రోజుల పాటు సాధన చేస్తాను అని కూడా మీరు సంకల్పించుకోవచ్చు. అలాగా మీ యొక్క శక్తి అనుసారం ఒక 10,000 సార్లు పూర్తి చేస్తాను అని కానీ, లేకపోతే 50,000 సార్లు పూర్తి చేస్తాను, లేకపోతే 1,00,000 సార్లు పూర్తి చేస్తానని చేయగలిగినటువంటి వాళ్ళు సంకల్పించుకోవచ్చు. ఒకవేళ లేకపోతే ప్రతిరోజు కూడా మీ యొక్క శక్తిని బట్టి రోజుకి 108 సార్లు ఖచ్చితంగా ఈ యొక్క మంత్ర జపాన్ని కూడా మీరు చేసుకుంటూ ఉండవచ్చు. ఖచ్చితంగా దీని వలన ఫలితాలు అతి తక్కువ కాలంలో ప్రతిరోజు ఈ విధంగా చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా లభిస్తాయి. మరి ఎలా చేసుకోవాలి? మొట్టమొదటిగా సంకల్పం చెప్పుకోవాలి. ఈ విధంగా అస్య శ్రీ కుబేర మంత్రస్య విశ్రవస ఋషి బృహతి ఛంద శివమిత్రం ధనేశ్వరో దేవత మమ అభీష్ట సిద్ధ్యర్థే జపే వినియోగ. ఇది సంకల్పము. ఈ విధంగా చెప్పిన తర్వాత మంత్ర జపం అనేటువంటిది చేసుకోనవచ్చు. మంత్రం చెప్తున్నాను వినండి. యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం మే దేహి దాపయ స్వాహ. మళ్ళీ చెప్తున్నాను. యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం మే దేహి దాపయ స్వాహ. ఈ విధంగా ప్రతిరోజు కూడా 1100 సార్లు చప్పున ఒక 11 రోజులు వరుసగా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఈ యొక్క మంత్రం వలన విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటువంటివి లభించి వాళ్ళు స్వయంగా అనుభవించగలిగారు అని చెప్పి తెలుసుకోగలిగాము. కావున మీరు కూడా శక్తిని బట్టి రోజుకి 1100 సార్లు చొప్పున వరుసగా 11 రోజుల పాటు చెయ్యండి. తదుపరి రోజుకి అదే విధంగా 1100 సార్లు లేదా 108 సార్లు చొప్పున చేసుకుంటూ ఉండవచ్చు. ఖచ్చితంగా దీనివల్ల ఫలితాలు అనేటువంటివి మీకు కనిపిస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.